మర్నాథ. అందరూ ఎలా ఉన్నారు? వాక్యం చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు ఏ విషయంలోన్నా భయపడుతున్నావా? భయపడకు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు వాక్యం చదువుతుంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్న సమయంలో ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం, అటు ఇటు చూస్తే అరణ్యం. ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఎదురు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం, అటు ఇటు చూస్తే అరణ్యం. ఇంకా మా పని ఇక్కడ అయిపోయింది, ఇక్కడ మేము చనిపోతున్నాము అని అనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడలేదు, దేవుని ప్రార్థించలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. కానీ మోషే గారు భయపడలేదు. అక్కడ భయపడే పరిస్థితి వచ్చినప్పుడు, చుట్టూ అన్ని మార్గాలు మూసిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మోషే గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ప్రభు మోషేతో మాట్లాడారు. ప్రార్థన చేయగానే మోషే గారి దగ్గర ఉన్న కర్ర ఎత్తగానే ఎదురుగున్న సముద్రము 2 పాయల కింద విడిపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించారు. అక్కడ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, మేము ఎటు నడవాలి, ఎటు చూసిన దారి లేదు అని అనుకున్నారు. కానీ ప్రార్థించలేదు. కానీ మోషే గారు భయపడలేదు, ప్రార్థించారు. దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మార్గం సరళం చేస్తాడు అని మోషే గారు నమ్మారు. మోషే గారు చేసిన ప్రార్థన ద్వారా ఎదుర్కొన్న సముద్రం 2 పాయలకి చేసి 6 నేల మీద ప్రజలు నడిపించారు. అదే సముద్రంలో వెనకాల వస్తున్న ఫరో సైన్యాన్ని మరి నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా ఏ విషయంలో భయపడుతున్నావేమో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో, ఎటు చూసినా, ముందు చూసినా, పక్క చూసినా, వెనక చూసినా ద్వారాలన్నీ మూసిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఏ మార్గంలో నడవాలి, నా ఫ్యూచర్ ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే ఈరోజు దేవదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎటు మార్గం లేని పరిస్థితిలో దేవుడు సముద్రం 2 పాయలకం చేసి 6 నెలల మీద నడిపించారు. ఈరోజు నీవు కూడా దేవుని ప్రార్థించు. నాకు ఎటు నడవాలో తెలియడం లేదు ప్రవ్వా, ఏ మార్గం నడవాలో తెలియడం లేదు ప్రవ్వా, నాకు భయం వేస్తుంది ప్రవ్వా. నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ భయాన్ని తీసివేసి ఆయన మార్గాన్ని చూపించి చక్కటి మార్గాల్లో దేవుని నడిపిస్తాడు. మూయబడి ఉన్న మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. ఆమె మీరు నమ్మినట్లయితే కింద ఆమెన్ అని కామెంట్ చేయండి. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయండి. భయపడద్దు.